మావయ్య, ఏం చేస్తున్నారు మీరు? నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదమ్మా. అయ్యో మావయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? లేదమ్మా, మనకి పూర్వజన్మలో ఏదో రుణానుబంధం ఉంది. అదే మనల్ని ఈ జన్మలో ఇలా కలిపింది. అయ్యో మావయ్య, ప్లీజ్ మీరు అలా మాట్లాడొద్దు. లేదమ్మా, నా భార్య పిల్లలకి దూరమై సుమారు 25 ఏళ్ళు అవుతుంది. కనీసం వాళ్లతో కలిసి గుడికి దర్శనానికి వచ్చే అవకాశం కూడా కలగలేదు. అలాంటిది ఈరోజు నీ వల్ల నా భార్యతో కలిసి కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేయగలిగాను. ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు చేసిన ఈ వ్రతం వల్ల మేమిద్దరం మళ్ళీ కలుస్తామన్న ఆశ నాలో పుట్టిందమ్మా. మావయ్య, మీరిద్దరూ భార్యాభర్తలు. ఎవరి స్వార్థమో మీ ఇద్దరిని విడదీసింది. ఆ దైవం చూస్తూ ఊరుకోదు మావయ్య. ఎవరిని ఎవరితో కలపాలో ఆ దైవమే నిర్ణయించి ఉంటుంది కదా. నేను బావ సంతోషంగా ఉండాలని అత్తయ్య ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. అలాగే మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏమోనమ్మా, ఈరోజు నువ్వు నేను జీవితంలో మర్చిపోలేని బహుమతినిచ్చావు. అందుకు నీకు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మావయ్య, అలా థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేయకండి. నా బంగారు తల్లి భూమి. అవును, ఇంతకీ గగన్ ఎక్కడా? నేను వెళ్ళి చూసొస్తాను మావయ్య. ఆ, మీ మెడలో గగన్ గారు తాళి కట్టింది ఇక్కడే కదా భూమి గారు? అవును, ఆ రోజు నేను గగన్ బావ మందు కొట్టున్నాం. మా బావ నన్ను ఎత్తుకునొచ్చాడు. తెల్లవారితే వేరే వాడితో పెళ్ళైపోతుంది అన్న భయం ఒకవైపు, మా బావ దూరం అయిపోతాడనే బాధ మరోవైపు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో మనం పెళ్లి చేసుకున్న మా బావ అని అడిగాను. పచ్చని తోరణాలు లేవు, వేద మంత్రాలు లేవు. అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి బంధుమిత్రులు లేరు. అప్పగింతలు చేయడానికి అమ్మా నాన్న లేరు. అలాంటి పెళ్లి వద్దు భూమి అన్నాడు. ఆఖరికి ఈ అమ్మవారి సాక్షిగా నా మెళ్ళో 3 ముళ్ళు వేశాడు. అవును, ఇక్కడే మా పెళ్లి జరిగిందని మీకెలా తెలుసు? ఎలా తెలుసు అంటారేంటి భూమి గారు? పెద్ద బాల శిక్షలాగా మీ బావకి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా స్పష్టంగా రాసి మరీ ఇచ్చారు కదా. అందులో చదివితే అందరికీ తెలుస్తుంది. అలాగే తెలుసుకున్నాను. మీరు అబద్ధం చెప్తున్నారు. ఈ పెళ్లి విషయం నా బావ బయోగ్రఫీలో నేను రాయలేదు. అవునా? మేడం, వదలండి, రండి చెప్తాను. రండి. అసలు ఏం చేస్తున్నారు మీరు?
మన ప్లాన్ లో శారదని చంపాలనుకోలేదు కదా. మీరేంటి చంపేస్తా అంటున్నారు? మరేం చేయమంటావు? అది చేసిన పనికి దాన్ని చంపేయాలన్నంత కోపం వస్తోంది. దాన్ని అలాగే వదిలేస్తే ఈరోజు కేపీతో కలిసి వ్రతంలో కూర్చుంది, రేపు కేపీతో వచ్చి నా నట్టింట్లో కూర్చుంటుంది. వదలను, దాన్ని వదిలిపెట్టును, వదలను. కొంచెం కూల్గా ఆలోచించండి. వచ్చినవాడు గగన ఆకాశ అని తేల్చడానికి మాత్రమే మనం శారద గారిని కిడ్నాప్ చేశాం. ముందు ఆ సంగతి చూద్దాం. వాడు గగన్ కాదు ఆకాశ్ అని తేలితే ఆటోమేటిక్గా ఆ శారద జీవోత్సవంలా మారిపోతుంది.